కృపగల ఆయన, ప్రేమగల నా తండ్రి, మరొకసారి ప్రభువా నీ బలమైనటువంటి సన్నిధిలోనికి రాగలగడానికి మీరు కృపను బట్టి స్తోత్రాలు. నా తండ్రి, మీరు మా దేవుడని ఎరిగి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామమున ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ పునరుత్థాన బలాన్ని బట్టి, ఆ పునరుత్థాన శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో అంత్య దినాల్లో ప్రభువా ఆ యొక్క శక్తిలో ఉన్నటువంటి పరిపూర్ణ యొక్కను ప్రభువా మేము ఒక్కొక్కరు విశ్వాసులుగాను సంఘముగాను చూడడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, మీరు మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదైన వాడు అనే వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంగా, షికాగో బైబిల్ సంఘంగా ప్రభువా మీరు ఈ పట్టణంలో మమ్మల్ని ఉంచడానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంఘం ద్వారా మీ ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంఘం పక్షాన ప్రభువా ఇదిగో ముందున్నటువంటి మినిస్ట్రీ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దాన్ని మీరు బలపరిచి స్థిరపరిచి ఇదిగో ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి విశ్వాసిని ప్రభువా మీరు స్థిరపరిచి నా తండ్రి ఆ యొక్క పరిచర్య కొరకు ఇదిగో నైనా వారిని కేంద్రించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభువా ఇటువంటి శ్రేష్టమైన పరిచర్యకు మమ్మల్ని పిలిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మీ యొక్క బలముతో మమ్మల్ని ఆయత్తపరుస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా నా తండ్రి విశ్వాసంలో స్థిరత్వం లేనటువంటి పడిపోయినటువంటి విశ్వాసం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘంగా మేము ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో వాక్యంలో స్థిరపడుతూ ముందుకు వెళ్ళడానికి మీకు ఒక దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఒకసారి ప్రభువా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, ఇచ్చినటువంటి శక్తిని బట్టి, ఇచ్చినటువంటి బలమును బట్టి, నిరీక్షను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. యేసు శక్తి గల నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్.